ఇప్పుడేమో గానీ ఒకప్పుడు అంటే విమానం ఎక్కుడు అనేది చాలా మంది కల. నాకు కూడా బాగా కాయిష్ ఉండే అనుకోరి, అది వేరే ముచ్చట. అందుకే విమానం ఎక్కుడు ఎందుకని డైరెక్ట్ విమానాన్నే కొనుక్కున్నా. మా ఇంట్లో ఉన్నది వల్ల తాళం పెట్టొచ్చిన. అంటే ఆ విమానం డిమార్టులా 200కి అమ్ముతుంటే కొనుక్కున్నాను వల్ల. సరే ఇక ఈ కులిపోయిన జోక్ ఆపుతా గానీ నాకైతే విమానం ఎక్కాలంటేనే భయం అవుతుంది వల్ల. అందుకే ఎన్నడెక్కలేదు. ఇక ఈ ముచ్చట చూసినాక ఇక జన్మలు ఎక్కనే ఎక్కొద్దు అని డిసైడ్ అయినా. ఇంతకు ఏం ముచ్చట ఏమైంది అని అంటారా? చూడండి మీరే ఏమైందో. ఇగో ఇది అమెరికా విమానం. రయ్య రయ్య పోతూనే ఉన్నది కదా. ఇప్పుడే షాల్ చేసిండట డ్రైవరు. ఇక పోతున్నది. కానీ అంతల్నే ఏమైందంటే emergency. చూసిండ్రా అనొల్లా పయ్యలను చూడుండ్రి పయ్యలను. అగో మంటలు వెళ్ళినాయి. లారీ పయ్యలు కదా పేలిపోయినట్టు విమానం పయ్యలు వేలిపోయినాయి. Emergency. They're on fire. ఓష్ని మరి సీకు గుచ్చుకున్నదా లేకుంటే గాజు వక్కల మీదకి వెళ్ళిపోయిందా మనకు తెలియదు. కానీ ఎయిర్పోర్టుల్నే పయ్య వేలిపోయి పరిశాన్ చేసింది. ఇంకా నయము డ్రైవర్ జర హుషారున్నాడు కాబట్టి సడన్ బ్రేక్ వేసిండు, అందరిని కిందికి దించిండు. లేకుంటే ఆగమాగం చందన. అమెరికా విమానం కథ గట్లున్నదా? ఇగో ఇప్పుడు సౌదీ అరేబియా విమానం చూడుండ్రి ఎంత పరిశాన్ చేసిందో. ఓష్ని జారుడు బల్ల పెట్టి రాయింది. మంచిగా ఆడుకుంటురేంది అని అనుకునేరు. జారుడు బల్ల కాదు ఇది. పానాలు కాపాడుకునేందుకు ప్యాసింజర్లు విమానంకెళ్ళి ఎమర్జెన్సీ గేట్ నుంచి బయట పడతాండ్రు. సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్ దిక్కుపోతున్న విమానంలా మంటలెళ్ళినాయట. మంటలు మరి ఎవడు బీడు దాగిండో ఎవడు సుట్టముట్టించిండో మనకు తెలియదు. కానీ ఏకదమ్ మంటలు వెళ్లే వరకు విమానాన్ని నడిమిట్లనే ఆపిర్రు. ఇగో గిట్ల ప్యాసింజర్లను కిందికి దింపిర్రు.